అసలు నిజంగా శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్లు చాలా బాగున్నాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. దీంట్లో ట్విస్ట్ లాస్ట్ కి క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి అర్రర్ సినిమా అనమాట. చాలా థ్రిల్లింగ్ గా ఉంది సినిమా కూడా. ఎక్కడ అసలు లాగ్ బోర్ అనుకుంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ కొట్టేశాడు భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. అసలు నిజంగా శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మాట్లాడుకోవాలి భయ్య, శ్రీనివాస్ గారికి ఇది ఒక కంబ్యాక్ మూవీ. ఇది పిన్ డ్రాప్ సైలెంట్. ప్రతి ఒక్కరి మొహంలో భయం తప్ప ఏం కనిపించలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. సో థియేటర్కి రండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అంత బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మామూలుగా లేదు. అసలు ఏం జరుగుతుందా అనే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయన్న. ఒక మంచి హారర్ థ్రిల్లర్ అన్ని ఒక మూవీలోనే చూస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుందన్నా. ఇంక ఈ సినిమాలో చూసుకుంటే అన్న, మనిషి మాత్రం సినిమాలో చూస్తుంటే మాత్రం ఏ మనిషి కూడా అలాగే థియేటర్లో అలా ఉండిపోవాలి తప్ప బయట రావాలని ఉండదన్న. భయం భయం పుట్టించారన్న. అన్న ఇంకా మాత్రం అన్న క్లైమాక్స్ అన్న 10 నిమిషాలు ఉంటుందన్న. ఆ 10 నిమిషాలు మాత్రం పులస చేపలాగా నిగలగలాడిపోతుంటే పిచ్చి కోతలాపండ్రా యాదవల్లారా, ఇంట్లో ఆడలేరా డైరెక్షన్ చేశారు. జనాలకి కనెక్ట్ అయ్యేలాగా మూవీ తీశారు భయ్య. ఇప్పుడు వచ్చిన మూవీల కన్నా ఈ సినిమా అయితే హర్రర్ మూవీ. చాలా చాలా కంటెంట్ బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తీశారు భయ్య. ఇది ఓడెన్ మాల్ అండి. నిజంగా సినిమా చాలా చాలా బాగుంది. ఇంత పెద్ద కాంప్లెక్స్లో రిలీజ్ చేశారంటే చాలా వావ్ అనిపించింది మా దాసు గారికి అయితే, నాకైతే నిజంగాను. చూడండి ఎంత పెద్ద హాల్, నిజంగా మాల్, పెద్ద మాల్ అన్నమాట హైదరాబాద్లో. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అది లోపలికి ఎంటర్ అవుతూనే ఫస్ట్ టైం మేము ఇంకా ఆనందం ఆగలేదు. మేము ఇంకా ఒక మినిమం 1 గంట ముందే వెళ్ళిపోయాం. అదిగో మీకు అంటే మళ్ళీ తర్వాత హడావిడి ఉంటుందని మీకు ఇప్పుడే మీకు థియేటర్ చూపిస్తున్నాం. లోపల ఎంత మంచి థియేటర్, ఎంత బాగుందో. కానీ ఇది కానీ నిజంగా చాలా మంచి థియేటర్లో రిలీజ్ చేశారు. ఎక్కడికక్కడ నిజంగా చాలా వెరైటీగా ఉంది. చూడండి పైన అదంతాను. అంటే మీకు అంతగా తెలియదు కదా, అంటే ఏ థియేటర్ రిలీజ్ చేస్తారో అని అనుకుంటారు హైదరాబాదు. కానీ ఓడెన్ అని ఒక థియేటర్, ఇది ఇక్కడ మినిమం 8 థియేటర్స్ ఉన్నాయన్నమాట ఇందులోను. మేమైతే చాలా హడావిడి చేసాం. చూడండి హాల్ అయితే మొత్తం ఎక్కడికక్కడ చాలా బాగా ఉంది. సినిమా అయితే నిజంగా 100కి 150 మార్కులు వేస్తాను, అంత బాగుంది సార్. నిజంగా శ్రీనివాస్ గారు ఎవరు చెప్తారు. మీ అందరికీ చేతులెత్తు మొక్కుతున్నా, ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడకండి. ఆడమగ ఆఖరికి జ్యూస్ కొట్టికాడు కూడా పబ్లిసిటీ చేస్తున్నామండి. చూసారండి ఎంత పెద్ద సెంటర్. ఆ సెంటర్ దగ్గర ఈ మాల్ అనమాట. అబ్బా లోపలికి వెళ్తేనే నిజంగా వావ్, హైదరాబాద్లో ఇది ఒక బాగా పెద్ద మాల్. ఇంత పెద్ద మాల్ రిలీజ్ చేసింటే నిజంగా శ్రీనివాస్ గారు గారు గ్రేట్ సార్, సూపర్ సార్. నేను దాసు వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేస్తాం మన సినిమా. సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఓకే అండి, బాగుంది బాగుందండి. బాగుందన్న సినిమా, బాగుంది, సూపర్ బాగుందన్న, చాలా మంచి బాగుంది సినిమా, బాగుందండి. క్లైమాక్స్ లో తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి. ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్లు చాలా బాగున్నాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. దీంట్లో ట్విస్ట్ లాస్ట్ కి క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఆ ట్విస్ట్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి అర్రర్ సినిమా అనమాట. చాలా థ్రిల్లింగ్ గా ఉంది సినిమా కూడా. ఎక్కడ అసలు లాగ్ బోర్ అనుకుంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ కొట్టేశాడు భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా. అసలు నిజంగా శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మాట్లాడుకోవాలి భయ్య.